ములుగు జిల్లాలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి సీతక్క నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఇక అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమాలు ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా గుర్తుండిపోతాయని, ఆయన జీవితం తనలాంటి వారికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఇక ములుగు జిల్లా ఇప్పటికే అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని, టూరిజం, విద్యారంగం, మహిళా శిశు సంక్షేమంతో పాటు రోడ్డు రవాణా వ్యవస్థ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉంటూ అనేక సేవలు చేసినటువంటి మహనీయుడు, చెరగని సంతకము. ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కాబట్టి వారి జీవితం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకమని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయేటువంటి ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ గ్రామాన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని కూడా వారికి పిలుపునివ్వడం జరిగింది. ములుగు జిల్లా కూడా అభివృద్ధి పదంలో స్పీడ్గా ప్రయాణిస్తూ ఉంది. ఇక్కడ యంత్రాంగం కానీ మేము కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ముఖ్యంగా టూరిజం కానీ, రోడ్ రవాణా కానీ, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి కానీ, మరి ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, మరి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం కానీ ఇవన్నీ కూడా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రత్యేకంగా కొన్ని ఎన్జిఓస్ సిఎస్ఆర్ ఫండ్స్తో మరి సమన్వయం చేసుకుంటూ మరి కాలేజీలలో, స్కూళ్ళల్లో కూడా కంప్యూటర్లు ఇవ్వడము, మరి స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాం. తొందరలోనే నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా ములుగులో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొత్తగా ఐలాండ్ బ్లాక్బెర్రీ వచ్చింది. ఇప్పటికే పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు కూడా 7-8 తారీఖులలో, జనవరి 7-8 తారీఖులలో మరి జాబ్ మేళా కూడా పెట్టి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ అవకాశాన్ని బట్టి, వాళ్ళ చదువును బట్టి